విక్కీ అయితే పద్మావతికి తన రూమ్కి భోజనం తెస్తూ ఉంటాడు. అలా తెస్తూ విక్కీ పద్మావతి అనగానే ఒక్కసారిగా చాలా చిరాకు పడుతూ ఉంటుంది పద్మావతి. నన్ను ముట్టకండి విక్రమాదిత్య గారు అనైతే చెప్తూ ఉంటుంది. అలా అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు విక్కీ. ఏంటి పేరు పెట్టి పిలిచినంత ఎడబాటు వచ్చిందా మనలోన అని అంటే, నన్ను మీరు ముట్టేసి మీరు భారీగా నన్ను అనుకోకండి, మీకు నాకు ఎటువంటి సంబంధము లేదు, మీరెవరో నేనెవరో కొంచెం బయట వాళ్ళతోనో దూరంగా ఉండి మాట్లాడండి అనైతే చెప్తూ ఉంటుంది. అలా అనగానే పేరు పెట్టి పిలిచినంత దూరం మన మధ్య వచ్చింది అని అంటాడు విక్కీ. ఆ మాటకి అది వచ్చింది మీ వల్లే, మీ వల్లే మన ఇద్దరి మధ్య దూరం వచ్చింది అనైతే అంటూ ఉంటాడు. ఇక మళ్ళీ విక్కీ అయితే ఏంటి పద్మావతి అని అనేసరికి ముట్టకండి అని చెప్పి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అలా చూడగానే విక్కీ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అయినా మీరు నన్ను పిలకండి, పొరపాటున కూడా ఈ రూమ్ కాస్త కన్నెత్తి చూడకండి, ఇటు కాస్త రాకండి అని చెప్పి అయితే పద్మావతి విక్కీతో అంటూ ఉంటుంది. అలా అనగానే విక్కీ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. పద్మావతి అయితే చాలా కోపంతో అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది విక్కీ కాసి. ఇక విక్కీ ఏం చేయలేక పద్మావతి కాసి అలా చూస్తూ ఉంటాడు. పద్మావతి మాత్రం చాలా కోపంగా ఉంటుంది విక్కీపై.